నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీలో చర్చని రచ్చని రేపుతున్నాయి. వైసీపీ అధిష్టానం తీసుకున్న అనూహ్య నిర్ణయం ఆ పార్టీలోనే కాకుండా జిల్లా రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోందంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సీనియర్ నాయకుడు పీవీఎల్ నరసింహరాజుని తప్పించి ఆ స్థానంలో మంతెన యోగేంద్ర కుమార్ అలియాస్ బాబుని నియమించడంతో వివాదం చెలరేగింది. ఆ ఇద్దరు నేతలే దీనికి కారణమని ఆరోపిస్తూ పార్టీకి పీవీఎల్ గుడ్ బై చెప్పారు. కొన్నాళ్ల కిందట భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఎగ్జిట్ కి కూడా ఆ ఇద్దరు నేతలే కారణమా? ఇంతకీ ఎవరా నేతలు? అసలు వెస్ట్ వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? నిన్న పీవీఎల్ గుడ్ బై, అంతకు ముందు గ్రంథి శ్రీనివాస్. వెస్ట్ వైసీపీలో ఎగ్జిట్ల పర్వం. ఆ ఇద్దరే కారణమని ఆరోపణలు. వైసీపీకి డబుల్ ట్రబుల్. ఉండి నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా వైసీపీ జెండాని రెపరెపలాడించిన పీవీఎల్ నరసింహరాజు పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మంతెన యోగేంద్ర కుమార్ ను నియమించే విషయంలో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వైసీపీ అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ పార్టీని వీడారు పీవీఎల్. రాజీనామా లేఖ ఇచ్చాక పీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయంటున్నారు. పార్టీ పట్ల మొదటి నుంచి ఎంతో విధేయతతో ఉన్న తనకు తగిన గౌరవం దక్కలేదని, పైగా ఏనాడు పార్టీ జెండా కూడా కట్టని వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవిని కట్టపెట్టడం ఏంటని ఆయన నేరుగా ప్రశ్నించారు. జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 7 స్థానాల్లో ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయని టాక్. ఇదే సమయంలో జిల్లాకి చెందిన ఇద్దరు వైసీపీ నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పీవీఎల్ ఆరోపించారు. వాళ్ళిద్దరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, డమ్మీలని ముందు పెట్టి నడిపిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పీవీఎల్ చెప్పిన ఆ ఇద్దరు నేతలు ఎవరనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తోంది. వాళ్ళ పేర్లు ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముద్దునూరి ప్రసాదరాజు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజును ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేశారని వైసీపీలో టాక్ నడుస్తోంది. అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ జిల్లాలో పార్టీ పునాదులను కదిలిస్తున్నది వాళ్లే అన్నది పీవీఎల్ పరోక్ష ఆరోపణల అంతరార్థం అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. ఈ పరిణామాల నేపథ్యంలో పీవీఎల్ నరసింహరాజు భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. తాను ఓడిపోతానని తెలిసినా జగన్ గౌరవం కోసం, పార్టీ ఉనికి కోసం సొంత నిధులు ఖర్చు చేసి ఉండి నుంచి 2 సార్లు పోటీ చేశానని, గతంలో డీసీసీబీ చైర్మన్ గా కూడా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించానని ఆయన గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తల భవిష్యత్తు కోసం మరో రాజకీయ వేదికను ఆశ్రయించక తప్పటం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉండి నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోటగా పేరుగాంచింది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి పాతపాటి సర్రాజు ఒకే ఒక్కసారి ఇక్కడ నుంచి విజయం సాధించడం మినహా ఇక్కడ ఇప్పటి వరకు పసుపు జెండానే ఎగురుతూ వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడ నుంచే టీడీపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ అత్యంత బలంగా ఉన్న ఇలాంటి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన వైసీపీ నేతలు ఇలా వర్గపోరుతో రోడ్డున పడటం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం భీమవరం వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎగ్జిట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకొని ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు గ్రంథి శ్రీనివాస్. అయితే ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి రాలేదు. దీనికి తోడు ముద్దునూరి ప్రసాదరాజు, మోషన్ రాజు కలిసి భీమవరం వైసీపీలో మరో పవర్ సెంటర్ సృష్టించేందుకు ప్రయత్నించడంతోనే పార్టీకి గ్రంథి గుడ్ బై చెప్పారంటారు. ముద్దునూరి ప్రసాదరాజుతో గ్రంథికి విభేదాలున్నాయని టాక్. అప్పట్లో వైసీపీకి రాజీనామా చేస్తూ ఆ నేతలిద్దరిపై గ్రంథి పరోక్ష ఆరోపణలు సంధించారు. అప్పుడు గ్రంథి శ్రీనివాస్, ఇప్పుడు పీవీఎల్ నరసింహరాజు వీళ్ళిద్దరూ పార్టీని వీడుతూ ముదునూరి, మోషన్ రాజు తమ ఎగ్జిట్ కి కారణమని పరోక్షంగా ఆరోపించారు. దీంతో వెస్ట్ వైసీపీలో కలకలం పుడుతోంది, కలవరం చెలరేగుతోంది. లీడర్ల తీరుతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారు. పార్టీ నష్టపోతోందని తెలిసినా జిల్లా పెద్దలు కేవలం స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పీవీఎల్ ఎపిసోడ్ తో మొదలైన ఈ రాజకీయ సెగలు మున్ముందు పశ్చిమ వైసీపీలో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
తరం మారుతోంది, స్వరం మారుతోంది. నిన్న మొన్నటి వరకు రాజకీయాలంటే మైకుల ముందు గంటల తరబడి ప్రసంగాలు, కరపత్రాలు, పాదయాత్రలు మాత్రమే. కానీ కాలం మారింది, జెన్జీగా రూపాంతరం చెందింది. దీంతో రాజకీయం కూడా రూపం మార్చుకుంటోంది. యూత్లో కనెక్ట్ అవ్వడానికి డిజిటల్ ఎక్స్ప్రెస్ ఎక్కుతోంది. జెన్జీ ఉద్యమంతో బీజేపీ నేతలకి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఇన్స్టా రీల్స్ చేయండి, ఇన్స్టెంట్ గా యూత్తో కనెక్ట్ అవ్వండి అంటున్నారట. దీంతో బీజేపీ నేతలు డిజిటల్ మీడియాలో ఏబీసీడీలు నేర్చుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కమలం నేతలు కొత్త కసరత్తు చేస్తున్నారని సమాచారం. ప్రధాని మోదీ నుంచి పార్టీ బూత్ ప్రెసిడెంట్ వరకు మొబైల్లో రీల్స్ చేస్తున్నారట. రీల్ మానియా ఇదే రియల్ రాజకీయ దునియా అంటున్నారని టాక్. ఈ మధ్య మోదీ వరుసగా రీల్స్ చేస్తూ యూత్ తో కనెక్ట్ అవుతున్నారు. నేతలకు చెప్పడమే కాకుండా ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. కాషాయ పార్టీ లీడర్లకు రీల్ మోడల్ గా మారారంటున్నారు. మోదీ మ్యాజిక్ తో ఫిదా అయిన బీజేపీ నేతలు కూడా యూత్ కు చేరువ కావాలంటే రీల్స్ ఒక్కటే షార్ట్ అండ్ స్మార్ట్ మార్గమని నమ్ముతున్నారట. దీంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలంతా తమ కార్యక్రమాల వీడియోలను రీల్స్ గా మార్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తున్నారు. ప్రెస్ మీట్లు, ప్రసంగాలను తగ్గించి షార్ట్ గా 1 మినిట్ వీడియోలతో రీల్స్ చేసి యువతను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా రీల్స్, షార్ట్స్, మీమ్స్ తో యూత్ ను అట్రాక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజకీయ యుద్ధ రంగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆయుధాలు మార్చాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఇప్పుడు బీజేపీ నేతలు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. ప్రధాని మోదీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తెలంగాణ కమలనాథులు అలర్ట్ అయ్యారు. కేవలం సంప్రదాయ రాజకీయాలతో సరిపోదని నేరుగా యువత మొబైల్ స్క్రీన్లను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో యువ ఓటర్ల కీలకం. సోషల్ మీడియాను ఏ పార్టీ శాసిస్తే ఆ పార్టీయే భవిష్యత్తును శాసిస్తుందనే గట్టి నమ్మకంతో బీజేపీ హైకమాండ్ ఉంది. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు సోషల్ మీడియా విభాగానికి మరింత పదును పెడుతున్నారు. అప్డేట్ వస్తే దాన్ని క్షణాల్లో ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై కమల దళం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇక గ్రౌండ్ రియాలిటీకి వస్తే తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలకు ఈ టాస్క్ కొంచెం కష్టమనే చెప్పాలి. పొలిటికల్ లీడర్ గా సిచ్యువేషన్ కు తగిన అవతారం ఎత్తడం వాళ్లకు చాలా ఈజీ. ఒకప్పుడు ప్రెస్ మీట్లు, ధర్నాలకే పరిమితమైన నేతలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ ట్రెండ్స్ లో లీడర్లుగా మారబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార ప్రతినిధులు అనే తేడా లేకుండా అందరూ డిజిటల్ సిలబస్ బట్టి పడుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్, క్యూట్ డైలాగ్స్, ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేసేలా చిన్న వీడియో క్లిప్స్, ఇలా ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను సృజనాత్మకంగా జనాల్లోకి వదులుతున్నారు. రీల్స్ రాజకీయంతో నేరుగా కాలేజ్ కుర్రాళ్లు, టెకీల ఫోన్లోకి చొచ్చుకు వెళ్తున్నారు. లైకులు, షేర్లు, వ్యూస్ ప్రాతిపదికన తమ ప్రజాదరణను బేరీజు వేసుకునే స్థాయికి నేతలు వెళ్తున్నారు. ఎన్నికల రాజకీయాల్లో ఎదురుదాడి చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం కూడా అంతకంటే ముఖ్యం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ దాడులకు సమర్థవంతంగా కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు కమలం నేతలు తమ సోషల్ మీడియా అస్త్రాలకు మరింత పదును పెట్టే అవసరం ఉందంటున్నారు. ఈ మధ్య తన తెలంగాణ పర్యటనలో నేతలకు సునీల్ బన్సల్ ఇదే ఉపదేశం చేశారు. పర్సనల్ ఇన్స్టా అకౌంట్స్ తో పాటు జిల్లా, మండల, బూత్ లెవెల్లో పార్టీకి ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేసి రీల్స్ చేయాలని ఆదేశించారు. కేవలం రాజకీయ విమర్శలే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రీల్స్ రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. పొలిటికల్ మీమ్స్, సటైరికల్ వీడియోలతో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్లిస్తూ సోషల్ మీడియా వార్ రూమ్ ను ఇప్పటికే 24/7 యాక్టివ్ చేశారు. మొత్తం మీద తెలంగాణలో రాబోయే రాజకీయాన్ని శాసించేది మైకులు కాదు, మొబైల్ స్క్రీన్లే అని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ట్రెండ్కు తగ్గట్టుగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఈ డిజిటల్ వ్యూహం తెలంగాణలో బీజేపీకి ఏ మేరకు ఫలితాలను ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీలో ఇంటా బయట సమస్యలు ఆ పార్టీ నేతలకి తలనొప్పిగా మారాయట. టీడీపీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇది చాలదన్నట్లు జనసేన నేతలతో కూడా వాళ్లకి సఖ్యత కరువైందని టాక్. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగులించుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి అని అంటున్నారు. ఇప్పటికే బాపట్ల ఎంపీతో ఎమ్మెల్యేలకి సఖ్యత లేదని చెప్తున్నారు. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిందని చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయలేక టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడికి చుక్కలు కనిపిస్తున్నాయట. సొంత పార్టీలో రగులుతున్న కుంపట్లు చాలవన్నట్లు జనసేన నేతలతో కూడా పంచాయతీలు పరేషాన్ చేస్తున్నాయంటున్నారు. దీంతో లోకల్ వార్లో ఇబ్బందులు తప్పవని టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.
పవర్ ఎక్కడుంటే అక్కడ పాలిటిక్స్ పీక్స్ లో ఉంటాయని చెప్తారు. మరి ప్రకాశం జిల్లా అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నారట. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు దక్కించుకున్న కూటమి నేతలు పవర్ లోకి రాగానే ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారని సమాచారం. గత 2 ఏళ్ల కాలంలో కూటమి పార్టీల్లోని టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యత లేకపోగా కొన్ని నియోజకవర్గాల్లో ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఈ 2 పార్టీల నేతలు తయారయ్యారని చెప్తున్నారు. ముచ్చటగా 3వ పార్టీగా ఉన్న బీజేపీ నేతల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటున్నారు. మరి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం కోసం టీడీపీ జనసేన నేతలు పోటీ పడుతుంటే మరోవైపు సైకిల్ పార్టీలోనే అంతర్గత కలహాలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకబొట్టిస్తున్నారట. ఏపీలో కూటమి అగ్రనాయకత్వం సమన్వయంతో సాగుతుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయిందంటున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరినప్పటి నుంచి ఒంగోలు టీడీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బాలినేని జనసేనలో చేరకముందు నుంచే ఆయన పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒంగోలు టీడీపీ నేతలు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని తమ మీద కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారట. విజ్ఞప్తుల్ని పట్టించుకోకుండా జనసేనలో బాలినేని చేర్చుకున్నాక ఆ పార్టీలో కూడా ముసలం ముట్టింది. అప్పట్లో జిల్లా జనసేన అధ్యక్షుడిగా పనిచేసిన షేక్ రియాజ్ బాలినేని ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకించారంటారు. ఇప్పటికే ఆ 2 వర్గాల మధ్య విభేదాలు చెలరేగుతూనే ఉన్నాయని టాక్. ఒంగోలు జనసేన 2గా చీలిపోయిందట. షేక్ రియాజ్ కు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతు పలికితే జనసేనలోనే మరో గ్రూప్ బాలినేని శిబిరంలో చేరిపోయిందట. దీంతో 2 గ్రూపులుగా సాగుతున్న జనసేనలో తీవ్ర అసంతృప్తి రగులుతోందంటున్నారు. విభేదాలు ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందని జనసేన క్యాడర్ బెంబేలెత్తుతున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో టీడీపీలో కూడా సేమ్ పవర్ పాలిటిక్స్ తో కాకరేగుతోందంటున్నారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామికి, అదే నియోజకవర్గం నుంచి రాజకీయాలు చేస్తున్న ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరితే అధిష్టానం పెద్దలు కూర్చోబెట్టి సమన్వయం చేశారట. అయినా వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులనే ఉందంటారు. మరోవైపు పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేకి అధిష్టానం పెత్తనం కట్టబెడితే ఆయన గ్రూపులు కట్టి తమపై పెత్తనం చేస్తున్నారన్న అసంతృప్తి మిగిలిన ఎమ్మెల్యేలో వ్యక్తమవుతోందని టాక్. పదవులు ఆయనకే, పనులు, ప్రాజెక్టులు ఆయన నియోజకవర్గానికేనా, మాకేం లేవా అంటూ వాళ్ళు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట. దీంతో జిల్లా టీడీపీ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా సాగుతున్నారట. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్వతహాగా మృదు స్వభావి. దానితోడు ఎవరితోనూ విభేదాలు రాకుండా ఆయన చూసుకుంటూ ఉంటారు. పాము చావదు, కర్ర విరగదు అన్నట్టుగా ఆయన రాజకీయాలు చేస్తుంటారని టాక్. ఆ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ మాగుంటకు మంత్రి స్వామికి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడిచిందట. దీంతో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కొంతమంది ఎమ్మెల్యేలతో మాగుంటకు పొసగడం లేదని చెప్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా తన సొంత మార్పు ఉండేలా ఆయన చూసుకుంటున్నట్టు సమాచారం. తాను ఏ పార్టీలో ఉన్నా గెలుపు అవకాశాలుంటాయన్న ఆలోచనతోనే ఆయన ఇలా తన సొంత ముద్ర ఉండేలా రాజకీయాలు చేస్తుంటారని లోకల్ టాక్. ఇంకోవైపు బాపట్ల టీడీపీ ఎంపీగా ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ కు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పొసగడం లేదని సమాచారం. దీంతో నియోజకవర్గాల్లో ఎంపీ అనుచరులు, ఎమ్మెల్యేల అనుచరుల మధ్య నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వివాదాలు కొనసాగుతున్నాయట. వీళ్ళ మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు సతమతమవుతున్నారని సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యతో ఎంపీ కృష్ణప్రసాద్ కు విభేదాలు రేంజ్ లో రచ్చరేపుతున్నాయంటున్నారు. మాజీ పోలీస్ అధికారి అయిన కృష్ణప్రసాద్ ఇంకా ఖాకీ మోడ్ లోనే ఉన్నారని, ఎంపీ అయినా పొలిటికల్ మోడ్ లోకి రాకపోవడంతోనే ఈ లొల్లి నడుస్తోందని చర్చ జరుగుతోందంటున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో కూడా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వ్యవహార శైలి ఇలాగే ఉందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నట్టు సమాచారం. వర్గపోరుతో గ్రూపులుగా చీలిపోయిన జిల్లా టీడీపీని సెటరైట్ చేసేందుకు అధిష్టానం రంగంలోకి దిగిందని టాక్. తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు మిత్రపక్షాల నేతలతో కూడా సఖ్యత పెంచుకోవాలని సూచిస్తున్నారట టీడీపీ పెద్దలు. ఇటు అన్ని నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మిత్రపక్షాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. టీడీపీ నేతలతో పాటు జనసేన నేతల్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక సమరంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారట.
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఫార్ములాతో ఆ పార్టీ ముందుకు సాగుతోందట. పడిపోయిన చోటే నిలబడే ప్రయత్నాలు గట్టిగా చేస్తోందంటున్నారు. దానిలో భాగంగా నయా ఫార్ములాని బయటికి తీసిందని టాక్. కొత్త రాజకీయ రాగంలో పాత ఇష్యూల పల్లవితో పొలిటికల్ పదనిసలు అందుకుందట. తమకి అచ్చొచ్చిన ఫార్ములాతోనే మళ్లీ చెలరేగే ప్రయత్నం జోరుగా చేస్తోందని టాక్. దీనిలో భాగంగా చెట్టుకొకరు పుట్టుకొకరు చెల్లా చెదరైన క్యాడర్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి పోరుబాట పట్టింది. ఇందుకే ఏదా పార్టీ, ఏదా ఉమ్మడి జిల్లా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు సింగరేణి ఇటు సీసీఐ పాత ఇష్యూలను సరికొత్తగా తవ్వితీసి కొత్త రాజకీయ రాగం ఆలపిస్తోందట గులాబీ పార్టీ. ప్రజల్లో ఉండాలంటే పోరాటమే మార్గమంటూ ముందుకు దూకుతోంది. గత ఎన్నికల్లో ఓటమితో నిస్తేజంగా మారిన కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపడానికి పాత పంచాయతీని కొత్త రూపంలో ముందుకు తెస్తోందని టాక్. అధికారం పోగానే పార్టీ మారిన నేతలకు గట్టిగా గుణపాఠం చెప్పడంతో పాటు పార్టీకి మళ్లీ మంచి రోజులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసిందంటున్నారు. దానిలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కార్యక్రమాలు ఏర్పాటు చేసి సరికొత్త రాజకీయ పోరాటానికి క్యాడర్ని సిద్ధం చేస్తోందని సమాచారం. ఓల్డ్ ఇష్యూస్ ని భుజానికెత్తుకోవడం ద్వారా పార్టీకి మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయని గులాబీ గట్టిగా నమ్ముతోందట. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పుడు కారు పార్టీలో కొత్త జోష్ కనబడుతోంది అంటున్నారు. 10 ఏళ్ల పాటు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం వహించి పవర్ కోల్పోవడంతో గత 2 ఏళ్లుగా గులాబీ పార్టీ సైలెంట్ అయిపోయింది. తాజాగా నీళ్లు నిధుల పంచాయతీ తెరపైకి రావడంతో కారు పార్టీ క్యాడర్ నయా జోష్తో ఉద్యమాలకు సై అంటోందట. గత ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న 10 నియోజకవర్గాల్లో కేవలం ఆసిఫాబాద్, బోధ్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక లేటెస్ట్ గా అధికార పార్టీపై గులాబీ దండు జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం సింగరేణి నిధుల స్కామ్, కాళేశ్వరం నీళ్ల పంచాయతీ అంశాలతో ముందుకు కదులుతుంటే ఉమ్మడి జిల్లాలో కూడా అదే స్థాయి పోరాటాలకు సై అంటోందట లోకల్ పార్టీ. జిల్లాలో మూతపడ్డ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని మాజీ మంత్రి జోగురామన్న ఉద్యమం షురూ చేస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఇష్యూపై పోరాటానికి అధిష్టానంతో కలిసి యుద్ధ బేరి మోగించడానికి గులాబీ సైన్యం సిద్ధమైంది. ఆదిలాబాద్ లో సీసీఐ, సింగరేణి పాత ఇష్యూలే అయినా ప్రజల్లోకి వెళ్లడానికి అవే సరైనవి అని గులాబీ దళం ఆలోచిస్తోంది. అయితే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం తూతూ మంత్రంగా నిరసనలు తెలపడం కాకుండా చావోరేవో పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా మాజీ మంత్రి జోగురామన్న అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. జూలై 31 లోపు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడంపై కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే ఆగస్టు 1 నుంచి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది. ఇటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ని, అటు కాంగ్రెస్ సర్కార్ని ఒకేసారి ఇరకాటంలో పెట్టేందుకు ఇండస్ట్రియల్ కారిడార్ భూముల వ్యవహారంపై కూడా పోరాటం చేయాలని ఫిక్స్ అయ్యారట జోగురామన్న. జోగురామన్న బాటలోనే పోడు భూముల వ్యవహారంపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. ఇక పేపర్ మిల్ కార్మికుల సమస్యపై సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పోరాటం చేయనున్నారట. ఇలా బీఆర్ఎస్ నేతలు తలో ఇష్యూని టేకప్ చేసి ప్రజల్లోకి వెళ్లడానికి పోరుబాట పడుతున్నారు. బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సింగరేణి సమస్యలపై తీవ్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ 4 నియోజకవర్గాల్లోనే కాదు, మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా ఏదో విధంగా జనం మధ్య ఉండేలా బీఆర్ఎస్ మాజీలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా లీడర్లు వీక్ గా ఉన్న నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టి కొత్త నేతల్ని ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో నిర్మల్ జిల్లాలో ఉన్న కీలక నేతలంతా అధికార పార్టీలోకి జంప్ చేశారు. ఆయా నేతలకు రాబోయే ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పడానికి కొత్త నేతల్ని రంగంలోకి దించనుందట గులాబీ పార్టీ. అటు సింగరేణి, ఇటు సీసీఐ నినాదంతో జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. నేతల్లో ఐక్యత లేకపోవడం వల్లే వరుసగా ఓటమి పాలవుతోంది. ఇవి సాక్షాత్తు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు 100% నిజమంటున్నారు ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు పర్యటనలోనే నేతల మధ్య విభేదాలు బయటపడడంతో వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై పార్టీ దృష్టి సారించింది. ఇందుకే చంద్రబాబు చేసిన కమెంట్లు ఏ నియోజకవర్గం గురించి? అక్కడ టీడీపీని సొంత పార్టీ నేతలే పరేషాన్ చేస్తున్నారా?
గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తే కర్నూలు జిల్లా ఆలూరులో మాత్రం ఫ్యాన్ గాలి వీచింది. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ పై వైసీపీ అభ్యర్థి విరూపాక్షి గెలుపొందారు. అంతకు ముందు కూడా ఆలూరులో వరుసగా వైసీపీ అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉండటానికి లీడర్ల మధ్య విభేదాలే కారణమంటున్నారు క్యాడర్. ఒకరు ఇన్ఛార్జ్గా ఉంటే అతన్ని దెబ్బతీయడానికి మిగిలిన సైకిల్ నేతలంతా ఒక్కటవడం ఆలూరు టీడీపీ స్పెషాలిటీ అని చెబుతారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతనే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటారని పార్టీ ప్రకటించింది. దాంతో వీరభద్రగౌడ్ ఇన్ఛార్జిగా కొనసాగారు. ఆయనకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ, ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైకుంఠం శివప్రసాద్ వర్గీయులు పనిచేశారని టాక్. గౌడ్ ని ఇన్ఛార్జిగా తప్పించాలని ర్యాలీలు, ధర్నాలు చేశారట. జిల్లాకు ఏ మంత్రి వచ్చినా వీరభద్రగౌడ్ మీద ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారని చెబుతారు. దీంతో ఇన్ఛార్జ్ పదవి నుంచి వీరభద్రగౌడ్ ని తప్పించి వైకుంఠం శివప్రసాద్ భార్య వైకుంఠం జ్యోతికి ఆ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు టీడీపీలో ఉండటంతో ఆయన వర్గమంతా టీడీపీలో చేరిపోయింది. ఇక వీరభద్రగౌడ్ కూడా దాదాపు 7 ఏళ్లు ఆలూరు ఇన్ఛార్జిగా పనిచేశారు. మరో నేత, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత కూడా ఎన్నికలకు ముందు వరకు 5 ఏళ్లకు పైగా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. సీఎం చంద్రబాబు ఆలూరు వచ్చినప్పుడు గుమ్మనూరు జయరాం కానీ, కోట్ల సుజాత కానీ, వీరభద్రగౌడ్ కానీ కనీసం హెలీప్యాడ్ దగ్గరికి కూడా రాలేదు. కోట్ల సుజాత, గుమ్మనూరు జయరాం ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలని ప్రచారం జరిగింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆలూరుకి రాగలిగినప్పుడు అదే నియోజకవర్గంలో అనుచర వర్గం ఉండి కూడా వాళ్లు రాలేకపోవడంపై చర్చ జరుగుతోందట. ఇక వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మకు కూడా ఇన్ఛార్జితో విభేదాలు నడుస్తున్నాయట. తన సొంత గ్రామం కప్పట్రాళ్లలో కూడా తనను కాదని మరొకరిని ప్రోత్సహిస్తున్నారని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సమాచారం. సీఎం చంద్రబాబుతో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆమె ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి వారించారని చెప్తున్నారు. ఇక పనిలో పనిగా అందరినీ కలుపుకుపోవాలని ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిని చంద్రబాబు హెచ్చరించారని టాక్. ఆలూరు ప్రజల్లో టీడీపీ బలంగా ఉన్నా ఇంతవరకు గెలవకపోవడమేంటని నేతలపై చంద్రబాబు మండిపడ్డారట. ఇకనైనా పద్ధతి మార్చుకుని నేతలంతా ఐక్యంగా పార్టీ కోసం పనిచేయాలని సీఎం సూచించారట. అసలు చంద్రబాబు ప్రోగ్రాంకే హాజరు కాని నేతలు కలిసి ఎలా పనిచేస్తారని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తుందట. సీఎం ఆస్పరి పర్యటన సందర్భంగా కొందరు పార్టీ కార్యకర్తలను సైతం హౌస్ అరెస్ట్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలూరు టీడీపీ నేతలు ఒకతాటిపైకొచ్చేనా, పార్టీ గెలిచేనా అని క్యాడర్ నిట్టూరుస్తోందంటున్నారు.